అందరికీ నమస్కారం. కావలి రిపోర్టుకు స్వాగతం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా దగదర్తిలో మాలేపాటి సోదరుల ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ముందుగా దగదర్తి మసీదు సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ గావించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు, మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్రనాయుడు, దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ నేతలు మాలేపాటి సుధాకర్, మాలేపాటి భాను గార్ల ఆధ్వర్యంలో వేలాదిగా పాల్గొన్న పార్టీ శ్రేణులు నందమూరి వంశాభిమానులతో సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ వద్దకు ర్యాలీగా చేరుకుని అత్యధిక సంఖ్యలో రక్తదానం చేశారు. అలాగే 1000 మందికి పైగా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బానాయుడు గారు మాట్లాడుతూ, మాలేపాటి వంశం తెలుగుదేశం పార్టీకి అంకితమని, తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు గారిని కొనియాడారు. చేసి ఆడగరా నీడగరా అని పిలుస్తుండే వాళ్ళని నీది పేరు వస్తూనే చూస్తున్నాను. ఈరోజు 29వ వర్ధంతి మహనీయుడు ఎన్టీఆర్ గారిది. ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా మేము ఈ జగదత్తి మండల అన్ని గ్రామాలకి పిలుపునీయడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి ఆడ మగ భారీగా తరలి వచ్చారు. ఈరోజు వాళ్ళందరికీ మేము ఎన్టీఆర్ గుర్తుగా, ఈ వర్ధంతి గుర్తుగా పేదలకి ప్రతి ఇంటికి ఒక బెడ్షీట్, ఈ చలికాలం
ఇవాళ నిర్ణయించుకుని ఇస్తున్నాం. అదేవిధంగా రక్తదాన శిబిరం ఎక్కడా చేయని విధంగా రక్తదాన శిబిరం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఈ ఎన్టీఆర్ విద్యా సమితిలో మేము ఈ కార్యక్రమం జరపడం మాకు చాలా సంతోషం ఉంది. ఆ రోజు ఆ మహనీయుడు పేదలకి కూడు గుట్టని ఇల్లు ఇచ్చాడు, ₹2 కిలో బియ్యం ఇచ్చాడు, ప్రతి ఆడబిడ్డకి హక్కు కల్పించాడు. ఈరోజు ఆ మహనీయుడి పుణ్యమా మేము ఈరోజు తెలుగుదేశం ఉందంటే ఆ మహనీయుడి పుణ్యమే ఈరోజు ఎంతమంది ఎన్ని ఆటలాడినా ఆ రోజు ఆయన స్థాపించబట్టి తెలుగుదేశం పార్టీలో మేమందరం 42 సంవత్సరాలుగా ఒకే పార్టీలో కొనసాగుతున్నాం. మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. మేము తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం అయినా ఘనంగా చేయాలి మా కోరిక. ఈరోజు మేము ఎన్టీఆర్ గారి వర్ధంతి చాలా ఘనంగా చేయాలి ఎన్ని రోజులు నిర్ణయించుకున్నాం. ఈరోజు ఘనంగా చేశాం. మేము పిలిచిన దానికంటే ఎక్కువ జనం వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. వేలాదిగా తరలి వచ్చారు. ఈ విధంగా మేము కూడా 10 మంది వస్తామనుకోలేదు. ఎన్టీఆర్ గారి అభిమానం. ఈరోజు ఎన్టీఆర్ గారు అంటే ప్రజల్లో నాటుకోపోయినారు. అది దేవుడు, ఒక దైవ స్వరూపంలో కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఎవరైనా ఎన్టీఆర్ గారు చూస్తే అందరూ చూసినట్టే. అందుకని ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, మేము ఎవరు ఎన్ని పడ్డా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక గాడిని పెట్టుకొని వస్తున్నారు. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని దయచేసి మేము చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా చెప్తున్నాం, మన పార్టీ అభిమానులు ఉన్నారు. మీరు దయచేసి పార్టీ అభిమానులందరినీ గుర్తించి ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలని, ఈ పార్టీ ఇంకా అభివృద్ధిలోకి రావాలని, పార్టీ మీద ఎవరు బాధపడకూడదు, కార్యకర్త నాకేమి చేయలేదు అనకూడదు, మనం ప్రతి ఒక్క పేదవాడికి పెన్షన్లు ఇవ్వాలని నా కోరిక. ఈ పెన్షన్ల కార్యక్రమం తొందరగా వదలాలని ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని కోరడం జరుగుతుంది. ఇది తక్షణం మీరు తొందరగా ఆ పెన్షన్, కొత్త పెన్షన్ వదిలితే బాగుంటుందని ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరీ కోరుతున్నాను. అదొక చంద్రబాబు నాయుడు వల్లే మీరు చూశారు. గత 5 సంవత్సరాలుగా ఏ రోడ్డు మీద చాటు మట్టిలా ఈరోజు ఎక్కడ 22వ తారీఖు కత్తుకుంటూ అన్నాడు, అదేవిధంగా చేస్తున్నారు. ఈ రోజు పోతుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇదేనని నిరూపించాడు. అది ఒక చంద్రబాబు నాయుడుకే సాధ్యం. రాబోయే రోజుల్లో కూడా లోకేష్ బాబు గారు ఆఫీసులో కూర్చొని పార్టీని అభివృద్ధి పనులు నడపాలని తెలియజేశాడు. పార్టీకి ఏదో చిన్న చిన్న ఒడిదుడుకులున్నా అన్ని సరిచేసుకొని మన పార్టీ బాగా బలోపేతం అవ్వాలని ఆ ఎన్టీఆర్ అన్ని ఈరోజు అన్నా క్యాంటీన్ కావచ్చు, అన్నా క్యాంటీన్ మూసేశారు. ఇలా అన్నా క్యాంటీన్ ఇలా ఇసుక కావచ్చు, ఫ్రీ ఇసుక ఇచ్చేశాడు. అందుకని అందరూ కూడా ప్రజలు గుర్తించుకోవాలి. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆదరించాలి. పార్టీని మన పార్టీ అభివృద్ధిలో నడపాలని కోరుకుంటూ ఎన్టీఆర్ కావలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.